చంపేశారు. మిల్వాంకీ స్టోర్ అంటారు. అక్కడ ఒక స్టోర్‌లో పనిచేస్తుంటే ఇట్లాగే చంపేశారు. మనం మామూలుగా సినిమాల్లో చూస్తుంటే కూడా ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువుంటాయి. అంటే స్టోర్‌లో దొంగతనాలకెళ్ళడం, అక్కడ ఫైర్ వాళ్ళేందంటే గన్ కల్చర్ ఎక్కువ. 100 మందికి 125 గన్స్ ఉన్నట్టుగా మనకి డేటా చెప్తుంది. ఆ గన్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి వాళ్ళు గన్స్‌ని వాడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఒక 2024లో తీసుకుంటే మొత్తం 44 మాస్ గన్ షూటింగ్స్ జరిగినాయి. మాస్ గన్ షూటింగ్‌కి డెఫినిషన్ ఏందంటే నలుగురు కంటే ఎక్కువ మంది చనిపోతే దాన్ని మాస్ కిల్లింగ్ అంటారు. అలాగా 44 సంఘటనలు జరిగాయి 2024 డేటా ప్రకారం. సో అందువల్ల అక్కడ హోమిసైడ్స్ కూడా త్రూ గన్ ఎక్కువ అనమాట. సో అది ఒక కాంటెక్స్ట్. రెండో కాంటెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ కొన్ని రూల్స్ పాటించలేకపోవడం, అక్కడున్న పరిస్థితి ఏంటి, కల్చరల్గా మన పట్ల వాళ్ళు ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారు, ఇవన్నీ చూసుకోకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిబిషనిజం కూడా అక్కడ బాగా పెరిగింది. దానివల్ల కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ అనే కాదు, యాంటీ ఇమ్మిగ్రెంట్ ట్రెండ్ అనేది ఇటు యూరప్ కానీ ఇటు అమెరికాలో కానీ పెరిగింది. అంటే రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలు, రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్గా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళ దేశంలో వాళ్ళ ఉద్యోగాలని మన వాళ్ళు పోయి కాజేయడం, మన వాళ్ళు ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎంత ఉన్నాయి. ఇమిగ్రెంట్ వల్ల లోకల్ పాపులేషన్కి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ కాస్ట్ పెరగడం, తర్వాత జాబ్స్ లేకపోవడం, తర్వాత ఓవరాల్గా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, అది కాకుండా కల్చరలీ మన వాళ్ళు డామినేట్ చేయడం. మన వాళ్ళకి ఏంటంటే లౌడ్ అండ్ క్లియర్ అంటారు కదా, మొన్న కూడా చూసాం ఓజీ అప్పుడు కూడా పెద్ద ఎత్తున కొన్ని థియేటర్లే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఇక్కడ ఎట్లాగా చేస్తారు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ చేయడం, వినాయక నిమజ్జనం ఇవన్నీ కూడా ఊరేగింపులు ఆ మధ్య కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టే ఉంది అక్కడ కూడా. అలాగా అరుపులు, లౌడ్ ఇవన్నీ ఉన్నాయి. రెండోది ఏమంటే సంపదని ఎగ్జిబిట్ చేయడం కూడా ఒక కారణం. మనకున్న మన వాళ్ళకి బంగారు గోల్డంతా బంగారు నింపుకొని వెళ్ళడం, ఎక్స్పెన్సివ్గా కనబడడం, ఇదొకటి. రెండోది ఏంటంటే మన వాళ్ళు అక్కడ లోకల్ పాపులేషన్తో మింగిల్ కాకపోవడం, మన వాళ్ళే సపరేట్గా ఉండడం. దీనికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళ లాంగ్వేజ్ని కూడా మన వాళ్ళు ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఉంటుంది తప్ప వాళ్ళతో కలిసిపోయి మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలామందికి రాదని చెప్తారు. సో ఈ అనేక రకాల కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మొన్న కూడా మనం చూసాం టెక్సాస్లోనే ఒక పెద్ద 90 ఫీట్ మన హనుమాన్ విగ్రహం పెడితే అక్కడ వాళ్ళు వ్యతిరేకించారు. అంటే అమెరికాలోనే అతి పెద్ద విగ్రహం. మన వాళ్ళకి అంటే బిగ్ అనేది కూడా ఒక అలవాటు, ఏదైనా పెద్దగా చేయాలి. మనకి ఎక్కడ కూడా వినాయక విగ్రహాలు, ఈ మధ్య నిన్న మొన్న కూడా దుర్గమ్మ విగ్రహాలు, నాకైతే హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుగా అయిపోయింది ఆ సౌండ్స్ మొన్న వాకింగ్కి వెళ్తే. అంత లౌడ్, బిగ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఏషియన్స్ మీద కొంత హేట్రెడ్ పెరగడం, ఇమ్మిగ్రెంట్స్ మీద పెరగడం అయితే కనిపిస్తుంది. కానీ డేటా చూస్తే ఇప్పటికి కూడా హత్యల విషయంలో ఇమ్మిగ్రెంట్స్ 8% ఉన్నారనేది నేను చదివాను. అంటే అమెరికన్స్ దాడులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి తప్ప ఇమ్మిగ్రెంట్స్ మీద దాడులు జరగడం లేకపోతే హత్యలు అనేవి, అంటే హోమిసైడ్స్ అనేవి ఇమ్మిగ్రెంట్స్ కంటే కూడా అమెరికన్సే ఎక్కువ హోమిసైడ్స్ గురవుతున్నారు అనేది డేటా మనకు చెప్తుంది. ఏదేమైనా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ తెలుసుకోవడం. ఎక్కువగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మీరు షిఫ్ట్లకు వెళ్ళకండి. కొన్ని ఏరియాలో నైట్ షిఫ్ట్లకు వెళ్ళడం ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన పట్ల ఆల్రెడీ ఒక గ్రెడ్జ్ ఉంటుంది. రెండోది వాళ్ళకి వైలెన్స్, క్రైమ్ రేటు కూడా అక్కడ మనతో పోలిస్తే కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. టాప్ 100 మోస్ట్ డేంజరస్ సిటీస్లో అమెరికాలో నాకు 10 ఉంటాయి. ఇండియాలో ఒకటి కూడా లేదు. వరల్డ్ వైడ్ టాప్ 100 మనం అనుకుంటా ఇక్కడ వైలెన్స్ ఎక్కువ అని, కానీ చాలా దేశాలతో పోస్తే ఇండియా సేఫ్ ప్లేస్ యాక్చువల్గా. సో వైలెన్స్, క్రైమ్ రేటు, మోస్ట్ డేంజరస్ ఇది కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. రెండోది ఇమ్మిగ్రెంట్స్లో కూడా కొంత మెక్సికన్ ఇమ్మిగ్రెంట్స్, లాటిన్ అమెరికన్ ఇమ్మిగ్రెంట్స్, వీళ్ళ అక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ దేశంలో ఉండే క్రిమినల్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయే జరుగుతుంది. అందుకనే ట్రంప్ ఇది చేస్తున్నాడు. సో పరోక్షంగా ట్రంప్ కూడా ఏంటంటే ఈ హేట్రెడ్ని, యాంటీ ఇమ్మిగ్రెంట్ హేట్రెడ్ని ట్రంప్ కూడా పెంచాడు. ఎందుకంటే అతనికి పొలిటికల్ అవసరం అది. ఆ ప్రజల్లో ఉండే
ఈ క్రైసిస్ని, ఎకనామిక్ అండ్ జాబ్ క్రైసిస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకున్నాడు. దాన్ని ప్రమోషన్లో ఒక రకమైన హేట్రెడ్ని పెంచడం అనేది కూడా జరుగుతుంది. సో ఏదేమైనా ఇండియా నుంచి అమెరికాకు కానీ మిగతా దేశాలకు వెళ్ళేవాళ్ళు అన్నీ తెలుసుకోవాలి. అక్కడికి వెళ్ళినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉండాలి. ముఖ్యంగా నైట్ షిఫ్ట్లలో ఇలాంటి జాబ్స్ చేసేటప్పుడు